భైరప్ప గారు కన్నడంలో పర్వని ఆధునిక కాలంలో అయితే మహాభారతం ఎట్లా ఉంటుంది అని ఊహించి రాసినటువంటి ఒక పుస్తకం చాలా ప్రసిద్ధమైంది. దాన్ని తెలుగులోకి కూడా గంగశెట్టి లక్ష్మీనారాయణ సారు అనువాదం చేశారు. అట్లాగే మా మిత్రుడు బెజ్జంకి రవీందర్ అని కరీంనగర్ వాసి తాటక, రామాయణంలో తాటక పాత్రని మనము రౌడీలాగా చూస్తాం. అంటే రాముడు తాటకిని ఒక్కేటున కూల్చాడంట, శివుని విల్లు ఒక దెబ్బకి విరిచాడంట చెప్పినప్పుడు తాటకి మనకు నెగిటివ్ క్యారెక్టర్. ఇట్లాంటి నెగిటివ్ క్యారెక్టర్ని మనం పాజిటివ్గా ఎందుకు చూడకూడదు అని ఆయన చాలా విలక్షణమైనటువంటి నవల రాశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ తాటక ఎంతో కష్టపడి అడవులను రక్షిస్తుంది అని, అడవులని కాపాడుకోవడం కోసం మైదాన ప్రాంతం వాళ్ళం కదా మనమంతా, మనము రాముడు కూడా మైదాన ప్రాంతం వాళ్ళు వచ్చి అడవి మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఆమె రాముడిని ఎదిరించింది తప్ప ఆమె ధర్మానికి వ్యతిరేకం కాదు అని చెప్తూ అట్లా రాశాడు. అది కన్నడంలోకి అనువాదం చేయించుకున్నారు కన్నడం వాళ్ళు. అట్లా ఇంకొక గొప్ప పుస్తకం అది. తర్వాత త్రివేణి అని ఒక కన్నడ రైటర్ ఉన్నాడు. ఆయన మహాభారతంలో ఇప్పుడు మనం మాట్లాడుకునే పాత్ర మీదనే కుంతీదేవి పాత్ర తనకి తానుగా స్వాగతం చెప్పుకునేటట్టుగా వృధ తెరదే పుటగలు అని ఒక గొప్ప నవల రాశాడు. దాని తెలుగులోకి వృధ తెరిచిన పుటలు అనే పేరు మీద అనువాదంగా వచ్చింది. అంటే వృధ కుంతీదేవి తను ఎట్లా ఉండాల్సిన దాన్ని ఎట్లా ఉన్నాను, ఎందుకు ఉన్నాను అని రీజనింగ్ వెతుక్కుంటుంది. ఆ రీజనింగ్లో కొన్ని మోడర్న్ పీరియడ్కు సంబంధించిన అంశాలు అందులో కలగలిసినట్టుగా మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా ఒక పెద్ద నవల, పెద్ద అందరికీ తెలిసినటువంటిది యాజ్ఞసేని అని చాలా సుప్రసిద్ధ హిందీ నవల ఒకటి ఉంది. అది ప్రతిభారాయ్ గారు రాశారు. అది కూడా ద్రౌపది కథనే. ఇట్లా చూసుకుంటూ వస్తూ ఉన్న క్రమంలో ఒక పుస్తకం మీద ఒక నవలలాగా, అంటే ఒక క్యారెక్టర్ మీద ఒక నవలలాగానే రాసినటువంటి వాళ్ళు లేదా ఒక కావ్యంలాగా రాసినటువంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో డాక్టర్ సి మృణాలిని గారు మొత్తం స్త్రీల పక్షంలో ఆలోచించి మహాభారతం, రామాయణం, పురాణాలలో ఉండేటటువంటి గొప్ప మహిళా క్యారెక్టర్ల గురించి ఒక గొప్ప పుస్తకం రాశారు. విమర్శనాత్మకమైనటువంటి వ్యాస సంపుడి లాంటిది. దాన్ని ఆమె అంటే ఇతిహాసాల నుండి ఏరినటువంటి మహిళా శిరోమణుల గురించి రాస్తూ ఇంతిహాసం అని పేరు పెట్టారు. ఆ ఇంతిహాసంలో సుమారుగా 70 ఇంతిహాసం అంటే ఆ ఇతిహాసం నుండి వచ్చిన స్త్రీలు ఇంతిహాసం, వాళ్ళ హాసం ఎలా ఉందని చాలా చాలా ఆకర్షణీయంగా, విలక్షణంగా, కొత్త కొత్త ఆలోచనల్ని రేకెత్తించే విధంగా ఉంటాయి. మనము మృత్యుదేవత అని ఒక మాట వాడుతూ ఉంటాం. నేను ఆ నవల చదవనంత వరకు, నవల కూడా కాదు అది వ్యాస సంపుటి, ఆ వ్యాస సంపుటి చదవనంత వరకు మృత్యుదేవత అనేది కేవలం మనం వాడే రూపకం లాంటిదే అని అనుకున్నా. కానీ మృత్యుదేవత ఉన్నది. బ్రహ్మని ఆమె కూడా సృష్టిస్తే నువ్వేం చేస్తావంటే తను చనిపోయినప్పుడు నువ్వు తీసుకుంటావంటే ఇంత చెడ్డ పనికి నేను నియమించబడ్డానా అని బ్రహ్మతోటి మొరపెట్టుకుంటూ ఉంటే అది చెడ్డ పని మంచి పని అనేది నిర్ణయించేది నువ్వు కాదు, నేను. అది కూడా ఈ చక్ర భ్రమణంలో అవసరమైన పనే కాబట్టి నువ్వు దానికి ఉండు అంటే ఆమె కొన్ని రక్షణ చర్యలు, ప్రొటెక్షన్స్ కోరుకొని మరి ఆ డ్యూటీ చేసిందని ఆమె విశ్లేషించింది. ఇట్లా ఆలోచిస్తూ ఉంటే మనకు ఇందాక మన అధ్యక్షుల వారు చెప్పినట్టు కుంతి గురించి, గాంధారి గురించి, ద్రౌపది గురించి, భానుమతి గురించి. భానుమతి అంటే జ్ఞాపకం వచ్చింది. ఇటీవల రూప్ కుమార్ డబ్బీకార్ గారు భానుమతి అని, అంటే భానుమతి పాత్ర ఎక్కడా పెద్దగా ఫోకస్ కాదు. దుర్యోధనుడు ఫోకస్ అవుతాడు, చివరికి వాళ్ళ అమ్మ గాంధారి ఫోకస్ అవుతుంది, వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడు ఫోకస్ అవుతాడు. లాస్ట్కి వస్తే 100 మంది కౌరవుల్లో కొన్ని పేర్లు వస్తాయి, దుస్తల పేరు కూడా వస్తుంది వాళ్ళ చెల్లెలు, కానీ వాళ్ళ భార్య పేరు రాదు ఎక్కడ. మరి ఏ వ్యక్తి అయినా తను మునగడ సాగిస్తూ ఉన్నాడంటే పాజిటివ్గానో నెగిటివ్గానో భార్య లేకుండా ఎలా ఉంటాడు అని ఆలోచించి
ఆయన కొత్తగా రూప్ కుమార్ డబ్బీకార్ గారు భానుమతి అనే పుస్తకం రాశారు, అది నవల. ఇట్లా ఆలోచించినప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయంటే ఒక పరంపర, అంటే ఒక భారత రామాయణ పురాణ పాత్రలని తీసుకొని వాటిని కొత్త దృష్టితోటి చూసి రాసేటటువంటి రచనల కాలం ఉందేమో అని అనిపిస్తుంది నాకు. ఆ కాలంలో భాగంగా దానికి ఒక గొప్ప చేర్పును అందించారు బ్రాహ్మణపల్లి జయరాములు గారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఇంతకు ఆయన పెట్టిన పేరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది అని ఎందుకంటున్నారంటే విద్యుక్త ధర్మ నిర్వహణలో అన్నారు. జనని కుంతీదేవి అని పెట్టొచ్చు. మామూలుగా ముందు మాటలు వెనక మాటలు రాసే వాళ్ళందరూ జనని కుంతీదేవే రాశారు. మరి విద్యుక్త ధర్మ నిర్వహణలో ఎందుకు రాయలేదు అంటే అది లేకపోయినా చేసింది విద్యుక్త ధర్మ నిర్వహణే అని మనకు తెలుసు, ఇంప్లైడ్. అయితే మనకు ఇక్కడే ఒక మాట గుర్తొస్తుంది, షేక్స్పియర్ది ఒక లైన్ ఏంటంటే ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ఆల్ ది మెన్ అండ్ ఉమెన్ ఆర్ మియర్లీ ప్లేయర్స్, దే హ్యావ్ దేర్ ఎంట్రాన్సెస్ అండ్ దేర్ ఎగ్జిట్స్ అంటాడు. అంటే మన అంత జీవితం అనే నాటక రంగంలో నీ పాత్ర ఏమిటో అది నిర్వర్తించిపోవడానికే నేను పంపించాడు బ్రహ్మదేవుడు అనే అర్థంలో మనమే కాకుండా పాశ్చాత్యులు మన ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనము అట్లాగే వాడుకుంటున్నాము. కానీ దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అయినటువంటి కుంతీదేవి విద్యుక్త ధర్మాన్ని ఎంత బాగా నిర్వహించింది అనేదే ఈ పుస్తక సారాంశం. ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు అన్నీ తెలిసిన విషయాలే, కానీ ఓహో దీనికి హేతువు ఇదా అని మనం కొంచెం ఆలోచనకి గురయ్యేటట్టు రచయిత రాసుకొచ్చారు. అది నిజంగా కొత్త క్రియేటివ్ రైటర్కు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. అయితే రచన ఎందుకు వస్తుంది అన్నప్పుడు కొంచెమైనా దాన్ని విలక్షణంగా ఆలోచించకుండా, కొత్తగా ఆలోచించకుండా, రేషనల్గా ఆలోచించకుండా రాస్తే ఎక్కువ ప్రయోజనమా, రేషనల్గా ఆలోచిస్తే ఎక్కువ ప్రయోజనమా అంటే అది వాళ్ళ దృక్పథాన్ని బట్టి, ధోరణిని బట్టి, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి నడిచి వచ్చారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. అట్లా చూసినప్పుడు జనని కుంతీదేవి రచయిత బ్రాహ్మణపల్లి జయరాములు గారు సంప్రదాయాన్ని ప్రేమించిన వారు. మనం ఏ పరంపర నుండి కొనసాగుతూ వస్తున్నామో ఆ పరంపర మీద చాలా గౌరవం ఉన్నటువంటి వారు. అందుకే వారు ఏమంటారంటే దుర్వాసుడు వచ్చి ఒక వరం ఇస్తే అది కూడా ఏదో ఒక దైవ కార్యం వల్లనే లేదా కావలసినటువంటి పని కాబట్టే అది జరుగుతుంది అని చాలా చోట్ల రాసుకొచ్చారు. కర్ణుడు పుట్టినప్పుడు, తర్వాత పాండురాజు కోరిక మీద ధర్మరాజుని కన్నప్పుడు, భీముణ్ణి కన్నప్పుడు, అర్జునుణ్ణి కన్నప్పుడు ఆ ఒక విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినటువంటి తల్లిగానే ఆమెని ప్రొజెక్ట్ చేశారు. అది నిజంగా అభినందించదగినటువంటి విషయం. దీన్ని వేరే వాళ్ళు స్త్రీవాద దృక్కోణం నుండి డిఫరెంట్గా రాసిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను కదా, ధోరణి, చూపు ఉంటే సరిపోదు, లోచూపు కావాలి అని నేను తెలంగాణ రూపాయల్లో ఒక మాట రాశాను. లోచూపు ఉంటేనే కొత్తగా ఉంటుంది. అట్లా ఆలోచించినప్పుడు ఇవి చెబుతూ ఈయన చెప్పిన, అంటే నేను పుస్తకము మొత్తం చెప్పడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఒక 2 పాయింట్స్, చాలా గొప్ప పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ని మనం ఇక్కడ అందరం పునశ్చరణ చేసుకోవాల్సినవి ఏంటంటే తల్లుల మనః ప్రవృత్తులకు పిల్లలు ప్రతిబింబాలవుతారు అని ఒక మాట చెప్పారు. అంటే కథంతా అందులోదే. కానీ ఏమంటాడంటే పాండురాజు ధర్మాన్ని రక్షించి సంతానాన్ని కోరడం ఉత్తమ గృహస్థు ధర్మాన్ని తెలుపుతుంది. కుంతికి ధర్మరాజు పుట్టాడు. ఆయన సర్వభూతహితుడు, ధర్మరక్షకుడు, ప్రజారంజకుడైన సామ్రాట్టు పుట్టాడని ప్రాణులన్నీ ఆనందించాయట. ప్రాణులంటే మనకు సినిమాల్లో చూస్తుంటే కూడా ఈయన పుట్టినప్పుడు దేవుడు అంటే వెంకటేశ్వరుడు భూలోకంలోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు, వెంకటేశ్వరుడి అవతారంగా భూలోకంలో అడుగు పెడుతున్నప్పుడు చెట్లన్నీ పూలు పూస్తూ ఉంటాయి, పక్షులన్నీ ఆనందంతో కిలకిల రావాలు చేస్తూ ఉన్నట్టు ధర్మరాజు పుట్టినప్పుడు ఇట్లా జరిగింది అని జయరాములు సార్ ఇందులో రాశాడు. మరి అటు సైడు తొలికాన్పు తనకంటే ముందు కుంతీదేవికి దక్కిందనే అసూయతోటి గాంధారి గర్భవిచ్చిత్తి చేసుకున్నప్పుడు 101 కుండాలలో పెట్టి వేసినప్పుడు ఏమవుతారు అంటే వాళ్ళు
పుట్టినప్పుడు చెట్లన్నీ వాడిపోయినాయని, పక్షులన్నీ హాహాకారాలు చేసినాయని రాశారు. ఇది అంటే రచయిత రచనా సంవిధానానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇది చెబుతూ ఉంటే నాకు ఒక హేతుబద్ధమైన ప్రశ్న వేసుకొని జవాబు తీసుకున్నాను నేను. ఏంటంటే, పురుషుడి స్వభావం వల్ల పిల్లలు పుడతారా, స్త్రీ స్వభావం వల్ల పిల్లలు తదనుగుణంగా పుడతారా అనే ఒక ప్రశ్న వేసుకుంటే చాలా ఆశ్చర్యంగా మనం అందరం ఏమనుకుంటామంటే, మగవాడి అంశ కాబట్టి, మగవాడి ఇంకేంటి కుటుంబం వారసత్వం ఇంకేదని అనుకుంటే అతనిలానే ఉంటాడు అని అనుకుంటాం. కానీ భారతం దీనికి రివర్స్ కథ చెప్పింది. ఏంటంటే, దుర్యోధనుడు పుట్టినప్పుడుతాడు, మరి తండ్రి అతనే, తండ్రి అందరికీ ధృతరాష్ట్రుడే, కానీ తల్లుల వల్ల కదా తేడా వచ్చింది పిల్లలకి. ఇంకా ఇటువైపు జరిగి చూద్దాం. అంబాలికకు దాసికి ముగ్గురికి ఒక్కరి వల్లనే పిల్లలు పుట్టారు. అంబిక భయపడి కళ్ళు మూసుకొని ఆ సమాగమాన్ని సరిగ్గా ఆహ్వానించలేకపోయినందువల్ల గుడివాడు పుట్టాడు. తర్వాత అంబాలిక ఆ సమాగమాన్ని, వ్యాసుడితోటి జరిగిన సమాగమాన్ని సరిగ్గా జీర్ణించుకోలేకపోవడం వల్ల పాండురోగం ఉన్నటువంటి వ్యక్తి పుట్టాడు. కానీ ఒక దాసి చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఆ సమాగమాన్ని స్వీకరించడం వల్ల విదురుడు పుట్టాడు. పురుషుడి వల్ల పుడుతున్నారా గొప్పగా, స్త్రీ వల్ల పుడుతున్నారా అనే ప్రశ్న వేసుకుంటే మహాభారతమే నాకు ఇట్లా ఆన్సర్ ఇచ్చింది. ఈ పుస్తకం చదువుతుంటే అవన్నీ గుర్తొచ్చాయి. అందుకు జయరాములు సార్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇట్లా చెబితే ఈ పుస్తకంలో ఎంతైనా చెప్పొచ్చు. వారిజారాణి గారు చాలా డీటెయిల్డ్గా చెప్తారేమో. ఇంకొక మాట ఏంటంటే, ఒక సందేశం లాంటిది కూడా ఉంది. అంటే కుంతి చిన్నప్పుడు చేసిన తప్పు అని అనడానికి లేదు, దైవ కార్యమే. అట్లాంటి తప్పులు ఈ కాలంలో చేయకూడదు. చేస్తే ఆమె తర్వాత కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మానసిక సంఘర్షణ అనేది ఉంది కదా, అది ఇప్పటి కాలం వాళ్ళు దానికంటే ఎక్కువ భరించాల్సి వస్తుంది అని చెప్పాడు. ఇట్లా అనేక ఆలోచనలకు అవకాశం కలిగించేటటువంటి గొప్ప విశ్లేషణాత్మకమైన పుస్తకం జనని కుంతీదేవి రాసినటువంటి పెద్దలు జయరాములు సార్ని అభినందిస్తూ, నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.